ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికి సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. ఇది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాసుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసం రాశి ఫలాలు గమనించుకుంటే వీళ్ళకి దాదాపు 80% చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 months నుంచి నేనే రాశి ఫలాలు చెప్తున్నాను. వాళ్ళకి అంత సరిగా ఉండదు, ఇబ్బందులు పడుతుంటారని. అదేవిధంగా ధనుసు రాశి వారి నుంచి చాలా ఫోన్ కాల్స్ కూడా దాదాపు నాకు ఇదే విధంగా వచ్చినాయండి. చాలా మంది జాబులు కోల్పోవటం, భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు పడటం, ఎన్ఆర్ఐలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇండియాకి రావాలనుకోవటం, లేదంటే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి సరిగ్గా వీసాలు రాకపోవటం, ఇలా చాలా ఎక్కువ కాల్స్ కూడా వచ్చినాయండి. లాస్ట్ 2 months నుంచి నేను ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నాను. అయితే ఈ మంత్ దానికి విరుద్ధంగా చాలా పాజిటివ్గా ఉందండి. 80% ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది అలా మనం చెప్పుకోవచ్చు. కొంచెం ఊపిరి తీసుకున్న టైం అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఉంటుందని మీరు గమనించాలి. ముఖ్యంగా ఇందులో డీటెయిల్స్ తెలుసుకుపోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారని తెలుసుకోవాలి. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, భా, బి, భూ, దా, భా, ధా, బే అన్న లెటర్స్ అంతా వీళ్ళకి ఫస్ట్ పేరు బాగా పాపులర్ అయిన పేరు కనుక ఈ అక్షరాలతో ఉంటే వాళ్ళది కూడా ధనస్సు రాశి అవుతుందని గమనించాలి. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి మీదకి ఎలా ఉంటుందంటే, లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు 10వ స్థానంలో ఉండటం వల్ల క్రియాఫలం చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా జాబులు రాని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ రాని వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు 10వ స్థానంలో ఉండటం చాలా కలిసి వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి. అయితే 8వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల శేష సౌఖ్యం ఆల్రౌండ్ హ్యాపీనెస్ గా ఉంటుంది. శుక్రుడు 11వ స్థానం ఉండటం వల్ల అగైన్ చాలా బాగుంటుందని తెలుసుకోవాలి. అంటే ఓవరాల్ గా ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి చాలా చక్కగా ఉండే అవకాశం, బెటర్గా ఉండే అవకాశం చాలా చాలా ఉంటుందని గమనించాలి. సూర్యుడు 10వ స్థానంలో ఉండటం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుంది. మనకు మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే అర్ధ సిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సుసల్లాఫౌ సుసౌఖ్యం దశమే రవి అంటారు సంస్కృతంలో. దీని మీనింగ్ ఏంటంటే అర్ధ సిద్ధి, ధనం చాలా చక్కగా వస్తుంటుంది, సదా ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా కలిసి పార్టీలు ఫంక్షన్లు పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రాజదర్శనం హైయర్ అఫీషియల్ కలిసే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సుసౌఖ్యం చాలా కంఫర్టబుల్ గా చక్కగా ఉంటారని కూడా తెలుసుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ చక్కగా ఉంటుంది. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అటెన్షన్ ఎక్కువగా పే చేయడం చాలా ఇంపార్టెంట్. కుజుడు 8వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్, కొన్ని విషయాలు చాలా చక్కగా ఉంటుంది, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంటుంది. కుజుడు 8వ స్థానంలో ఉండటంతో ప్రవాస కార్యహాని సాత్ కాసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అష్టమస్తే భవేద్ ధారాసుతే అంటారు సంస్కృతంలో. దీని అర్థము ప్రవాస అంటే అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కార్యహాని సాత్ ఏదైనా పని చేస్తే అందులో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాసా రోగ పీడనం విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్థాన నాశనం మీరు ఉన్న పొజిషన్లో ఆఫీసుల్లో కానివ్వండి, లేకుంటే ఒక మంచి రిప్యూటెడ్ పొజిషన్లో ఉంటే అందులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద విపరీతంగా అప్పులు పాలవుతారు, లేదంటే అప్పుల వల్ల మీకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పాజిటివ్ సైడ్ లో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సక్సెస్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో చూశారు కదండి, కుజుడు కొంచెం మిక్స్డ్ గా ఉన్నారు, సూర్యుడు అయితే బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు, బుధుడు కూడా మంచి ఫలితాలను ఇస్తున్నారని చెప్పుకోవాలి. శుక్రుడు మీకు 11వ స్థానంలో ఉండటంతో పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్ట కార్యార్థ సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చుక్రే ఏకాదశి అంటారు. అంటే ఎప్పుడైతే శుక్రుడు 11వ స్థానంలో ఉంటారో శరీరంలో చాలా పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టకార్య సిద్ధి అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. క్షీరాన్న భోజనం అంటారు, అంటే మంచి ఫుడ్ తింటూ ఉంటారు. తర్వాత ఓవరాల్ గా చూసుకుంటే జయము, సక్సెస్ఫుల్ గా ఉంటారని మనం తెలుసుకోవచ్చు. కొంచెం పిల్లలకి హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే రాశి వాళ్ళకి చాలా బాగుంది, పాజిటివ్ గా ఉంది, చిన్న చిన్న ఛాలెంజెస్ తప్పక. అయితే నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకి మహర్షులు అంగగోచారము అని ఒక కాన్సెప్ట్ ని ఇచ్చారు. దీని ప్రకారం నక్షత్రం ప్రకారం కూడాను ఎలా ఉంటుంది ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా మూలా నక్షత్రం వాళ్ళు గమనించుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, పరవాసం బాగుంటుంది. అంటే ఏ పని చేసినా కానీ పరవాసము, అవుట్ స్టేషన్ ఉండే అవకాశము, లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. దేహ పీడనం, హెల్త్ మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం చాలా అవసరం ఈ నక్షత్రం వాళ్ళకి. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రం మనం చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, లాభప్రదంగా ఉంటారు. అయితే పరవాసము ఖచ్చితంగా అవుట్ స్టేషన్ లాంగ్ ట్రిప్లు వెళ్ళే అవకాశం కనిపిస్తుంటుంది. దేహ పీడనము, దరిద్రము, శారీరకంగా హెల్త్ కొంచెం ఇబ్బంది పడతారు, ధనానికి కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి. ఉత్తరాషాఢం చూసుకుంటే వీళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా అనిపిస్తుంది, ధనహీనత, ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంటుంది. పరవాసము, ఫారిన్ వెళ్ళేవాళ్ళు, ఫారిన్ లో సెటిల్ అయ్యే వాళ్ళు కూడా అవకాశం ఎక్కువగా అనిపిస్తుంటుంది. వస్త్ర లాభము, షాపింగ్స్ అవన్నీ చేసేసి కొంచెం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. సో మనం చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం. సో ఈ రాశి పెట్టి మనం చూసుకుంటే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసికంగా టెన్షన్స్ అధికంగా కనిపిస్తూ ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళు కూడా
కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవటం ఎంతైనా అవసరం. సో ఈ రాశి వాళ్ళు మనం పరిహారం కనుక చూసుకుంటే ఎక్కువగా కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన, కందులు 1 కేజీ బావు మంగళవారం రోజు దానం చేసిన, లేదంటే కుజగ్రహానికి సంబంధించిన సంపూర్ణమైన శాంతి పూజలు చేసుకుంటూ ఉన్నా, ఇంకా మీకు ఏదైనా కనుక ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ చేస్తుంటే మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే తద్వారా మీకు ధనలాభము, కార్యజయము, నెక్స్ట్ శత్రునాశనం అయ్యి చక్కగా జీవితంలో వృద్ధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మీకు ఇండివిజువల్గా హారోస్కోప్ కూడా ఒకసారి చూపించుకుంటే ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శనితో బాధలు పడుతూ ఉన్నారు. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకున్నా ఇంకా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కలిసి వస్తుంది. మీ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి, ఇప్పటిదాకా మీ రాశి వారికి ఎలా ఉందో. ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీనిని మీకు 30 to 40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిజువల్ జాతకం కనుక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిజువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తుంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేసు ఇండివిజువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటాను అనమాట. అంటే 40 years నుండి +or-5 years, అంటే 35 to 45, ఈవెన్ 48, 50 వరకు ఈ మధ్యలో ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 years కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి బాగా చదువుకోనుండి అన్ని విధాల చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి, కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి, లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లం స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 days ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్స్ లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1-to-1 చేపించాను ఎక్కువగా, బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేయించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లం స్పెసిఫిక్గా కూడా హోమాలు, పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.